అవసాన దశలో గ్రంథాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయ పరిస్థితి చూస్తే అవి అవసాన దశలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. అంటే చాలా దుర్భరంగా ఉన్నాయన్నమాట. గ్రంథాలయాలు అవసాన దశలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. గ్రంథాలయాలు శాశ్వతంగా మూతపడే అవకాశం కూడా ఉంది. వేలాది కోట్ల రూపాయల విలువైన గ్రంథాలయ భవనాలు, గ్రంథాలు, ఫర్నిచరు, ఇతర వస్తువులు నిస్తేజంగా పడి ఉంటున్నాయి ఈ గ్రంథాలయాల్లో. గతంలో కొంతమంది పెద్దలు తమ ఆస్తిని తమ సంతానంతో సమానంగా గ్రంథాలయాలకు పంచారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. 1984లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ₹2 కిలో బియ్యం ప్రచార నిమిత్తం మండలానికి ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం స్థాపించారన్నమాట. అంటే అప్పట్లో ₹2 కిలో బియ్యం పెట్టారు కదా, మండలానికి ఈ విధంగా ఒక భవనం స్థాపించారన్నమాట. భవనాలు కూడా నిర్మించారన్నమాట. అప్పట్లో మండలానికి ఒక గ్రంథాలయం భవనం. ఆ విధంగా గ్రంథాలయ సంఖ్య పెరిగి కొంతవరకు CLSSB, BLSS పాస్ అయిన నిరుద్యోగులకు భుక్తి కల్పించారు. అప్పట్లో చదువుకున్న వాళ్ళకి చాలా వరకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ కాలంలో గ్రంథాలయాలకు మంచి ఊపు కూడా వచ్చింది. 1984 ప్రాంతంలో గ్రంథాలయ ఉద్యోగ జీతభత్యాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండే విధంగా 1970 దశకంలో ముఖ్యమంత్రి వెంగళరావు ఏర్పాటు చేశారు. అంటే గ్రంథాలయ ఉద్యోగులకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జీతాలు వచ్చాయన్నమాట. ఉద్యోగ జీతభత్యాలు వచ్చేటట్లు 1970లోని వెంగళరావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రిగా. అప్పటి వరకు గ్రంథాలయ సెస్ ప్రభుత్వ గ్రాంట్ మీద ఆధారపడి గ్రంథాలయాలు వాటి సిబ్బంది ఆధారపడి ఉండేవారు అనమాట. అంతవరకు గ్రంథాలయాలు ఎలా నడిచివంటే సెస్పై, ప్రభుత్వ గ్రాంట్పై, గ్రంథాలయ సెస్పై ఆధారపడి బతికేవన్నమాట. ఆ 1970 నుంచి వెంగళరావు గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసి వీళ్ళు జీతాలు ఇవ్వడం మొదలెట్టారు. సుమారు 15 నుంచి 20 సంవత్సరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గ్రంథాలయ సెన్స్ను జిల్లా గ్రంథాలయాలకు జత చేయడం ప్రారంభించాయి. అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రంథాలయ సెస్ను జిల్లా గ్రంథాలకు జమ చేసేవి ఇంతకుముందు. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజులు కానీ, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ గ్రంథాలయ సెస్ను జిల్లా గ్రంథాలయాలకు జమ చేయట్లేదు. కేవలం ప్రభుత్వ ఇచ్చే గ్రాంట్ల మీదే ఉద్యోగస్తులు, పెన్షనర్లు బతుకుతున్నారు. మరో ఆదాయం గ్రంథాలయాలకు లేకుండా పోయింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో నేడు 1000 కోట్ల గ్రంథాలయ సెస్ బకాయిలు పెరిగిపోయినవి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో 1000 కోట్ల గ్రంథాలయ సెస్ బకాయిలు పెరిగిపోయి ఉన్నాయట. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ నగరాల్లో గ్రంథాలయ సెస్ను ఆయా జిల్లా సంస్థలకు జమ చేయటం లేదు. మిగతా గ్రంథాలయాలు జమ కూడా చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వంటి నగరాలు కూడా సుమారు 1000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. 80 మున్సిపాలిటీలు మరో 1000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా గ్రంథాలయాలకి చాలామంది బాకీలు పడిపోయి ఉన్నారన్నమాట. అవి సెస్లో జమ చేయట్లేదు. ఈ విధంగా గ్రంథాలయాలను పట్టించుకోవడం మానేశారు. ఇవన్నీ ఆంధ్ర, తెలంగాణ ఉన్న గ్రంథాలయ సంస్థలకు జీవో ద్వారా జమ అయితే వెనుదిన చూడాల్సిన పని లేదని గ్రంథాలయ గురించి చెప్తున్నమాట. సుమారు 4000 కోట్ల రూపాయలు వాయిదాల మీద కట్టిన, దఫాలుగా కట్టిన గ్రంథాలయ ఉద్యమం బతికి పట్టగలదు. ఇప్పుడు 4000 కోట్ల రూపాయల వరకు ఇస్తే ఇప్పుడు సెస్ కింద వసూలు చేస్తున్నారు కదా, ఆ 4000 కోట్ల రూపాయలు గ్రంథాలయ అభివృద్ధికి ఖర్చు పెడితే, గ్రంథాలయాలు కట్టితే గ్రంథాలయ ఉద్యమం బతికి పట్టుకొస్తుంది. గ్రంథాలయాల సెస్ కట్టాలనే జీవో ఉన్నా కట్టకపోతే తగిన చర్యలు లేక గ్రంథాలయ ఆధిపత్యం దిగజారుతుంది. జీవో ఉంది గ్రంథాలయ సెస్ కట్టాలని జీవో, కానీ కట్టకపోవడంతో గ్రంథాలయ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. జిల్లా గ్రంథాలయ సంస్థల సిబ్బంది కరువే. 2 గ్రంథాలయాలకు ఒక ఉద్యోగి అంటే వారానికి 3 రోజులు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 100 గ్రంథాలయాల్లో గతంలో 230 మంది పనిచేశారు. ప్రస్తుతం 50 మందితో పనిచేయట్లు ఉన్నారు. ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 100 గ్రంథాలయాల్లో సుమారు 230 మంది పనిచేసేవారు. ప్రస్తుతం 50 మంది పనిచేస్తున్నారు. మరి కొంతమంది రిటైర్ అయిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, కొత్తగా గ్రంథాలు కూడా లేవు. అలాగే కొనసాగితే భావి భారత పౌరుల చేతులు పుస్తకం అన్నది ఉండదని కొంతమంది చెప్తున్నారు. కానీ గ్రంథాలయ ఉద్యమం కూడా డెవలప్ అవ్వాలి. గ్రంథాలయాలను ఆధునిక పద్ధతిగా డెవలప్ చేయొచ్చు గ్రంథాలన్నింటినీ.
ఆ విధంగా పాత పుస్తకాలు అన్నీ పెట్టచ్చు. దాదాపు 4,000 కోట్ల రూపాయలు గ్రంథాలయాలకి పెట్టుబడి కింద పెట్టచ్చు. ఇంకా డెవలప్మెంట్, ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కలిసే స్థలాల్లో ఉన్నాయి గ్రంథాలయాలు. వాటిని కరెక్ట్గా డెవలప్ చేస్తే ఇంకా ఆస్తి కింద ఏర్పడుతున్నాయి. ఇది అన్నీ ఐడిఎఫ్ చేస్తుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.